తన సంస్కృతిని రక్షించుకుంటుంది. ఎంజీరావు గారు, చైనా ఎప్పుడు కూడా భారత శత్రువుల్ని మన మీదకి భారతదేశం మీదకి తోస్తూ ఉంటుంది. ఇప్పుడు టిబెట్కి స్వతంత్రం వచ్చే విషయంలో భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలా చేస్తే చైనా ఏ రకంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది? యుద్ధం తప్పదా? ఇప్పుడు మొన్న భారత్ పాక్ల యుద్ధం 3-4 రోజులు మే 7 నుంచి 10 దాకా జరిగినప్పుడు పాకిస్తాన్ అది ఎన్ని ఆయుధాలు ఇచ్చిందో మనం చూసాం. అదేవిధంగా మన పక్కనున్న బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తుంది, శ్రీలంక సపోర్ట్ ఇస్తుంది, మాల్దీవులకు సపోర్ట్ ఇస్తుంది, మారిషస్కి సపోర్ట్ ఇస్తుంది, ఈ స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అని పెడుతుంది. భారతదేశం చుట్టూరు ఒక శత్రువును తయారు చేసింది. భారతదేశం పక్కన ఒక అణ్వాయుధ దేశం పెట్టింది, ఒక పిచ్చి దేశాన్ని పెట్టింది. ఇప్పుడు మనం ఎందుకు టిబెట్లో జోక్యం చేసుకోకూడదు అంటే, ప్రస్తుత గవర్నమెంట్ ఎలా ఉందంటే, నువ్వు ఇక్కడికి వస్తే మేము అక్కడ జపాన్కి వస్తాం, సౌత్ కొరియాకి వస్తాం, ఫిలిప్పైన్స్కి వస్తాం అంటుంది. మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చాం. ఇప్పుడు ఈ దళైలామా వ్యవహారం, బుద్ధిస్టుల వ్యవహారం మన సంస్కృతి, అది మనం రక్షించవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు టిబెట్ వ్యవహారాల కథ జోక్యం చేసుకుంటాం. ఎందుకంటే పీఓకేలోకి భారతదేశం పార్లమెంట్ ఇది మా దేశంలో ఒక అంతర్భాగం అన్నప్పుడు ఈ పీఓకేలోకి చైనా రాకూడదు. టిబెట్ మీ దేశంలో అంతర్భాగం అని భారతదేశం గుర్తించింది. కానీ మన భారతదేశ అంతర్భాగంగా చెప్పుకునే పీఓకేలోకి అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చి మన శత్రు దేశాలు, చిన్న చిన్న దేశాలను కూడా మనకు పెద్ద పెద్ద శత్రువులుగా చేసేస్తుంటే టిబెట్లో ఎందుకు జోక్యం చేసుకోకూడదు? 12 లక్షల చదరపు కిలోమీటర్ అక్కడ నుంచి బ్రహ్మపుత్ర అవుతుంది, దాన్ని డైవర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి సింధు నది వస్తుంది, దాన్ని డైవర్ట్ చేస్తుంది. సట్లేజ్ రివర్ దాన్ని డైవర్ట్ చేస్తుంది. మన మానస సరోవర్ అక్కడికి వెళ్ళడం లేదు, ఒక జ్యోతిర్లింగ క్షేత్రానికి. కాబట్టి టిబెట్ వ్యవహారాలు మనది, బుద్ధుడు పుట్టిన బుద్ధిజం ఉన్నది. సో దాంట్లో జోక్యం చేసుకునే అర్హత పూర్తిగా భారతదేశానికి ఉంటుందండి. దాన్ని రక్షించవలసిన అర్హత ఉంది. నేను చెప్తున్నా కదా, ఒక నెహ్రూయే మెతకగా ఉండే ఒక నెహ్రూయే టిబెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని దళైలామాకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు టైం వచ్చింది. చైనా మన శత్రు దేశాలకు సపోర్ట్ చేయడం ఆపకపోతే టిబెట్ వ్యవహారాల్లో భారతదేశం పూర్తిగా జోక్యం చేసుకునే పూర్తి అర్హత భారతదేశానికి ఉంటుంది. ఎందుకంటే నీ టిట్ ఫర్ టాట్, నువ్వు అది చేస్తే మేము ఇది చేస్తామంటే కానీ ఈ కమ్యూనిస్ట్ చైనా మానదు. చైనా కమ్యూనిస్ట్ ఏంటంటే భక్తులు ఉండవు, భయం కావాలి. ఈ భయంలో మనం జోక్యం చేసుకోవాలి. అందువల్ల టిబెట్ వ్యవహారాల్లో జోక్యం నేను అన్ను, అది జోక్యం కాదు, ఒక బాధ్యత. ఒక ప్రజాస్వామ్యంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతర్జాతీయ చట్టాలకు ఒక మూలమైన అంతర్జాతీయ చట్టాలను గౌరవించే భారతదేశం మన పక్కనే మానవ హక్కుల ఉల్లంఘన అయ్యి ఒక సంస్కృతి వినాశనం అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీ చేతుల కింద, పదఘట్టనల కింద, వాళ్ళ బూట్ల కింద. కాబట్టి దళైలామాని, వాళ్ళ వారసత్వాన్ని, అక్కడ బుద్ధిజాన్ని, బుద్ధుడి వారసత్వాన్ని రక్షించవలసిన బాధ్యత పూర్తిగా భారతదేశం మీద ఉంది. ఎంజీరావు గారు, ఒక 67 ఏళ్లుగా శరణార్థిగా ఉంటూ ఉన్నారు భారత్లో దళైలామా. ఆయన బర్త్డే చాలా గ్రాండ్